హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే విజయదశమి రోజున నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేసి ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా అయిపోయిన తర్వాత దేవుడికి ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ప్రసాదం ఏం చేస్తున్నానంటే గారెలు, పులిహోర అలాగే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ గారెలకి అయితే పిన్ రుబ్బేసి ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. పక్కనైతే పరమాన్నం ఉడుకుతుంది. ఎవరికి ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోయింది అనమాట. ఆ రైస్ అయితే పక్కన పెట్టేసి ఇంక పరమాన్నం అయితే పెట్టి అలాగే గారెలు కూడా వేసేస్తున్నాను. హస్బెండ్ అలాగే విరాజ్ ఇద్దరు కలిపి మా హస్బెండ్ ఆఫీస్ కి అయితే వెళ్ళారనమాట. అక్కడ విజయదశమి సెలబ్రేషన్ చేస్తారు. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా మా హస్బెండ్ ఒకడే వెళ్ళారు. ఇయర్ వచ్చేసి విరాజ్ ని కూడా తీసుకుని అయితే వెళ్ళారనమాట. సో అయితే ఇంక నేను అలాగే మా అమ్మాయి ఇద్దరం కలిపి పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడైతే ప్రసాదాలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి. పులిహోర కలిపేసాను, అలాగే గారెలు వేసేసాను, ఇంకా పరమాన్నం కూడా అయిపోయింది అనమాట. ఇవన్నీ దేవుడికి పక్కగా అయితే పెట్టేశాను, ఒక బౌల్లో వేసేసుకుని. తర్వాత అయితే ఇంకా పూజ కూడా అంతా సర్దుకోవాలి కదా. సో ముందైతే పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకుని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా దేవుడి ఫొటోస్కి కటింగ్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పసుపు కుంకుమ అలాగే పెట్టుకోవాలి కదా. సో అవన్నీ పెడదామని చెప్పేసి నేను పసుపు కుంకుమ ఒక బౌల్లో వేసుకుని కలిపేసుకుంటున్నాను వాటర్ వేసి. అన్నీ సర్దేశాను, అలాగే గడపలకి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఇది ఏంటంటే మనకి గుమ్మం ముందు పెట్టుకోవడానికి అనమాట. సో వాటర్ వేసుకుని అలాగే ఫ్లవర్స్ వేసుకుని పెడతా ఉంటారు కదా. నాకు ఎందుకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందు గురించి అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ వీడియో అయితే ఆల్రెడీ చేశాను, ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో పూజ అయిన తర్వాత అప్పుడు బయట పెడదామని చెప్పేసి ఈ విధంగా అయితే పక్కన అయితే పెట్టేశాను అనమాట, దేవుడి పక్కన. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీపాలు అనమాట. సో మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద దీపాలు పెట్టకూడదని చెప్పేసి మా అత్తయ్య గారు చెప్పారు. సో అందు గురించి అని చెప్పేసి నేను ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను. సో పెద్ద దీపాలు ఎందుకు పెట్టకూడదు అంటే మన గుళ్ళోనే ఎక్కువ పెట్టాలంట. సో ఇంట్లో అయితే అలాంటి పెద్దవి పెట్టుకోకూడదని చెప్పారు. సో అందు గురించి అని చెప్పేసి నేను ఈ దీపాలు అయితే ఆర్డర్ చేశానమాట. ఇదైతే మనకి అంత లెక్క ఉండదు కదా, అంటే ఆయిల్ వేసి ఒత్తేయవలసిన అవసరం ఉండదు కదా. అందు గురించి అని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి అలా దేవుడి దగ్గర పెట్టగానే లుక్ అంతా మారిపోయింది. సో బ్యాక్గ్రౌండ్లో నేను డెకరేషన్ ఏమీ చేయలేదు, కానీ మామూలుగా ఇవి దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంది, ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. లుక్ అయితే సూపర్ ఉందనమాట. సో బ్యాక్గ్రౌండ్ గోడ అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే వెనకాల పిల్లలు పిచ్చి గీతలు పెట్టేశారనమాట పెన్సిల్ తోటి పెన్ తోటిని. సో చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నారో, చాలా బాగా లుక్ వచ్చిందనమాట. సింపుల్గా అనిపించింది నాకు, చాలా బాగుంది. ఇవి కూడా మీషో హాల్లో చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడైతే నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటన్నది అంతా చూసి
ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా ముందుగా వాటర్ వేసుకుని పూలు వేసుకుని పెట్టుకున్నాను కదా, సో ఆ దీపం కూడా తెచ్చేసి ఇంకా గుమ్మం కాడ అయితే పెట్టేశాను అనమాట. ఫైనల్గా నేను పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత అయితే ఇంక టీ పెట్టుకుని అలా ప్రశాంతంగా కూర్చుని టీ అయితే తాగుతున్నాను. పూజ చేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది, మనసుకి ఏంటో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా రోజు చేస్తే బాగుండు అనిపిస్తుంది, కాకపోతే నేను రోజు చేయను అనమాట. సో ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా శుక్రవారం ఆ టైంలో చేస్తూ ఉంటాను, ఎందుకంటే పిల్లలతో అంత అవ్వదు నాకు చేయడానికి. తర్వాత అయితే వీడియో ఏమీ తీయలేదనమాట. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసాం కదా, ఇంకా అయ్యే లంచ్కి అయితే చేసేసాము. తర్వాత నైట్కి వచ్చేసి ఏంటంటే కింద డ్యాన్స్ అనమాట, అంటే గర్బా డ్యాన్స్. సో ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి చాలా సేపు అయితే చేశారనమాట డ్యాన్స్ అయితేని. సో మా పిల్లని అయితే ఈ విధంగా రెడీ చేశాను మా అమ్మాయిని. మా అబ్బాయికి వచ్చేసి నార్మల్గా కొత్త అయితే వేసాను అనమాట. సో వాళ్ళిద్దరు ఈ విధంగా అయితే రెడీ అవ్వారు. సో ఇంకా ఆల్రెడీ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇంక ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటే మధ్యలో ఐస్ క్రీమ్స్ అని, బిస్కెట్స్ అని, ఇంకా చాక్లెట్స్ అని అవన్నీ ఇస్తూ ఉంటారనమాట. సో ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. పిల్లలది అయితే ఇంక ఈ విధంగా రౌండ్ తిరిగితే డ్యాన్స్ వేస్తూ ఉండాలి, ఇంక పెద్దోళ్ళు అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇయర్ కన్నా నేను బాగా నేర్చుకుని కంపల్సరీగా వేయాలన్నమాట. సో ఇప్పటికి పర్లేదు, కొంచెం వచ్చింది. నేను ఒకసారి వేసాను అనమాట, మళ్ళీ వేయమన్నారు కానీ ఇంక నేను వేయలేదు. ఇయర్ ఇంకా బాగా నేర్చుకున్నప్పుడు అయితే కంపల్సరీగా వేస్తాను. సో పిల్లలు డ్యాన్స్ ఎలా వేసారు ఏంటన్నది చూసేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.